ఇదైతే నైటీ. ఇప్పుడు ఇది ఏం చేయబోతున్నామంటే ఇది కూడా చూడండి. ఇవి రెండు ఏం చేయబోతున్నామంటే షార్ట్ కట్ ఫుల్ ఉండే షార్ట్ కట్ చేయబోతున్నాం. చూద్దాం మెజర్మెంట్ రండి. ఇప్పుడైతే మనం షార్ట్ కోసం 34 ఇంచుల పొడవు అయితే తీసుకుందాము. అది పొడవు తీసుకొని మధ్యలో డాట్ చేసి అంతవరకు స్ట్రేట్గా కత్తెరతోటి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు. ఇక్కడైతే 34 ఇంచెస్ అయితే పొడుగున్నారు కాబట్టి సరిపోతుంది. ఇలా 4 ఫోల్డ్గా వేసుకొని మంచిగా చేసుకొని ఇప్పుడైతే ఇక్కడ 8 ఇంచులకు అయితే మార్క్ చేసుకుంటున్నాము కింది సైడు. అలాగే పొడవు అయితే 34 ఉంది కదా, దాన్ని 4 ఫోల్డ్ చేస్తే అయితే 9 ఇంచులకు అయితే వస్తుందన్నమాట. ఇలా వచ్చిన 9 ఇంచులు అయితే మనము పైన మార్క్ చేసుకుందాం. ఇలా అయితే బొందు పెట్టుకునే దగ్గర 9 ఇంచులకు అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకున్నాక అయితే క్రాస్గా పెట్టుకుంటే మనకు అక్కడ కూడా మార్కింగ్ వస్తుంది. అక్కడ పెట్టుకొని మళ్ళీ కింద మనం పెట్టాం కదా 8 ఇంచుల నుంచి పైకి, ఆ నుంచి కూడా మళ్ళీ క్రాస్గా పెట్టుకుంటే మనకి లైన్ అయితే ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన లైన్ని మనం డాట్స్గా పెట్టుకున్నాం కదా, అదైతే ఫిల్ చేసుకొని లైన్ లాగా మంచిగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసామన్నమాట. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. మనం మార్క్ చేసుకున్న షార్ట్కి ఎలా ఉంటుందో అలానే కట్ చేయాలి ఫ్రెండ్స్. కావాలంటే మార్కింగ్ అవతల సైడ్ అయినా కట్ చేయొచ్చు కొంచెం ఎక్కువ కోసం, కానీ లోపలికైతే కట్ చేయొద్దు, చిన్నగా అవుతుంది. మనం క్లాత్ అయితే కొంచెం జారిపోయేలాంటి స్మూత్ క్లాత్ కాబట్టి పట్టుకుంటూ కట్ చేసుకోవాలి. అటు ఇటు మిస్ అవుతాయి అన్నమాట క్లాత్లు. ఇలా అయితే మొత్తం అయితే కట్ చేసుకోవాలి. చూసారా, పాయింట్ పీస్ అయితే అయిపోయింది. ఇంతే అన్నమాట, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే 4 ఫోల్డ్లు వేస్తే 2 క్లాత్లు అయితే వచ్చాయన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, పాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము పైన పట్టీ కోసం 3 ఇంచులు పెట్టుకొని మార్క్ చేసుకొని స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. ఇలా అయితే స్ట్రేట్గా ఒక 20-25 ఇంచెస్ వెడల్పు వరకు అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్. నడుము ఎంత ఉందో చూసుకొని అంతవరకు కట్ చేయాలి. ఇలా అయితే పీస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పాయింట్ పీస్ రెడీ అయింది. ఇప్పుడు మనం పైన షర్ట్ కోసం అయితే ఇక్కడైతే షర్ట్ కోసం 22 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మీరు చిన్న కావాలంటే 20కి అలా కూడా చేసుకోవచ్చు. మీ షర్ట్ ఎంత కావాలో అంతవరకు అయితే కట్ చేయాలి. ఇప్పుడు మనం 3 ఇంచులకు అయితే ఒకటి మార్క్ చేసుకుందాం. ఇది మెడ కోసము. అలాగే పట్టి కోసం 3.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అటు సైడ్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ స్ట్రేట్ లైన్ రాని వాళ్ళు అయితే ఇలా స్ట్రేట్ లైన్ గీసుకొని ఇక్కడ 1 ఇంచ్కి టేప్ తోటి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని రౌండ్గా తీసుకోవాలి. మీకు ఇంకా వేరే షేప్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడైతే మేము టీషర్ట్ రౌండ్గా అయితే తీసుకుంటాము. ఇప్పుడు మనం సంఖ కోసం అయితే ఇలా అయితే కొంచెం 8-7 ఇంచులు మార్క్ చేసుకొని దాన్ని కూడా ఇలా డబ్బా షేప్ గీసి రౌండ్గా చేసుకొని తీసేయడమే. రౌండ్గా తీసుకున్న అయితే మనం అయితే కట్ చేసుకుందాం. ఇదైతే మెడ పార్ట్. అలాగే ఇటు సైడ్ వచ్చేసి అయితే సంఖ పార్ట్ అనమాట. ఈ సంఖ కూడా కట్ చేసుకుందాం. ఇలా మనం ఏ షేప్ తీసుకున్నామో ఆ షేప్లో ఇక్కడైతే 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని తీసుకున్నాం అనమాట పొడుగు. ఇలా తీసేయాలి. 4 ఫోల్డ్గా వేసాం కాబట్టి 2 పీసెస్ అయితే వచ్చాయి ముందుకు వెనక్కి. చూసారా, ఇంతే అనమాట. టీషర్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. చూసారా, ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చేతులకు అయితే వెళ్ళిపోదాము. దీన్ని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా అయితే పక్కన పెట్టేసుకొని చేతులకు అయితే ఒక క్లాత్ని తీసుకొని ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం పైన. ఇప్పుడు కింద సంఖ కోసం అయితే 4 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుందాం. మరి 3 అయితే బాగుండదు, 4 ఇంచెస్ అయితే ఓకే. 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా 2 ఫోల్డ్ వేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేస్తే 4 అవుతుంది. ఇలా అయితే మనం హ్యాండ్స్ షేప్ అయితే తీసుకోవాలి. వీడియోలు చూపిస్తున్నట్టు ఇట్లా కర్వ్ షేప్ తీసుకొని మళ్ళీ స్ట్రేట్ రావాలి ఫ్రెండ్స్. ఇదైతే హ్యాండ్ షేప్ అనమాట. మీకు వచ్చుంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం కట్ చేసుకుందాం. హ్యాండ్స్ గీసాం కదా, అలా కట్ చేయాలి. ఇలా అయితే హ్యాండ్స్ మొత్తం కట్ చేసుకున్నాము. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇలా 4 ఫోల్డ్ అయితే వేస్తే 2 పీసెస్ అయితే వస్తాయి అన్నమాట. నార్మల్గా అందరికి తెలుసు కదా, నేనైతే మీకోసం అని అయితే చెప్తున్నాను. ఇలా అయితే చేతులు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనము పాయింట్ కోసం అయితే మూలలు కట్ చేసాం కదా, ఇలా క్రాస్గా అక్కడైతే జాయింట్స్ వేసుకుందాము.
నేను ఇలా కుట్టాక చూపిస్తాను ఎక్కడ వేసానో మీకు అర్థమవుతుంది. మూలలకు మనం ఇట్లా క్రాస్గా పెట్టుకొని టేప్ వేస్తాం కదా ఫ్రెండ్స్, అవి అయితే కుడుతున్నాం. ఫస్ట్ అయితే ఇలా అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు అయితే మనము ఆ 2 పీసెస్ని స్ట్రేట్గా పట్టుకొని అయితే కుట్టేసేయాలి. కావాలంటే జిగ్జాగ్ వేసుకోవచ్చు, నార్మల్ కుట్టైనా వేసుకోవచ్చు. ఇదైతే మేము నార్మల్ కుట్టే వేస్తున్నాము. డబల్ స్టిచ్చెస్ అయితే వేసి పెట్టుకుంటాం అనమాట. ఇది ఇంకో సైడ్ అనమాట. దీన్ని కూడా 2 పీసెస్ని స్ట్రేట్గా పట్టుకొని కదలకుండా మంచిగా పెట్టుకొని కుట్టేసేయాలన్నమాట. ఇలా కుట్టుకోవాలన్నమాట. చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా అయితే మనం స్ట్రేట్గా దీన్ని కూడా కుట్టేసుకుందాము. కుట్టేసాక ఎలా కుట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను, చూడండి అర్థమవుతుంది మీకు. ఇలా అయితే లాస్ట్ కొంచెం జిగ్జాగ్ టైప్ చేస్తే పోదన్నమాట. ఇప్పుడైతే డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. చూడండి డబల్ అయితే వేస్తాను. ఇలా అయితే డబల్ స్టిచ్ కూడా వేసేసుకుందాం. ఊసిపోకుండా ఉండాలంటే 2-3 కుట్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కొన్నది కూడా ఆల్రెడీ కుట్టాం కాబట్టి దీన్ని కూడా లైన్లో పెట్టుకొని కుట్టేసేసేయచ్చు. ఇలా రెండిటికి 2 కుట్లు అయితే వేసుకోవాలి. ముందుగానే జాగ్రత్త పడాలి. ఒక కుట్టు వేస్తే మళ్ళీ అంత కుట్టాక ఊసిపోతుంది. అందుకోసం అయితే 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఇలా అయితేనే గట్టిగా ఉంటుంది, మంచిగా కూడా ఉంటుంది. కొంచెం మిస్ అయినా 2వ కుట్లో స్ట్రేట్గా వేసుకోవచ్చు. చూసారు, ఇప్పుడైతే ఇక్కడ కుట్టామన్నమాట. అర్థమైందా? ఇలా ఇక్కడ జాయింట్ దగ్గర కుట్టామన్నమాట, అటు ఇటు. అర్థమైందా ఫ్రెండ్స్? 2 జాయింట్లు అయితే వేసాము, వెనుక ముందు. ఈ సైడ్లకు ఆల్రెడీ జాయింట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు కింది భాగం అయితే మనం కుట్టాలన్నమాట. చూసారా, ఇక్కడ కుట్టాము. ఇక్కడ కాలు అయితే ఆల్రెడీ ఫోల్డ్ చేస్తుంది అని మేము మలిచి కుట్టలేదు. మీకు లేకుంటే ఫోల్డ్ చేసి కుట్టి ఇలా సైడ్కి వేసేసేయాలి. ఇలా అయితే సైడ్కి వేసుకుందాం ఫ్రెండ్స్. మనం చుట్టూ ఇక్కడ మధ్యలో మిడిల్లో అయితే స్ట్రేట్గా పట్టుకోవాలి. స్ట్రేట్గా పట్టుకొని కుట్టాలన్నమాట. ఇక్కడ మిడిల్లో అయితే మనం రెండింటిని పట్టుకొని కుట్టాలి మంచిగా, లేకుంటే జారిపోతాయి. ఒకటి ముందుకి కిందికి అయిపోతుంది. అలా కావద్దంటే రెండింటిని సమానంగా పట్టుకోవాలి. ఇక చూపిస్తున్నాను కదా, ఇలా రెండింటిని దగ్గరికి సమానంగా స్ట్రేట్గా పట్టుకొని కుట్టుకోవాలి. ఇది స్మూత్ క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కుట్టాలి ఫ్రెండ్స్, లేకుంటే జారిపోయి ఒకటే దాని మీద పడుతుంది, ఇంకోటి పడదనమాట. ముడతలు ఏమన్నా రావచ్చు. ఇలా లాస్ట్కి 2-3 సార్లు ఇలా అంటే గట్టిగా ఉంటుంది. కాళ్ళు కూడా రెడీ అయిపోయాయి, చూస్తున్నారా కదా. ఇలా అయితే కుట్టేశాను అనమాట. ఇప్పుడు కుట్టింది మాత్రం ఇదే అనమాట. మీకు అర్థమైందా? ఇలా జాయింట్ అయితే కుట్టేశాను. ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ కోసం చూపిస్తున్నాను. చూసారా, ఇలా కింద వేసాను. ఇలా మిడిల్ నుంచి కింది వరకు. ఇటు సైడ్ జిగ్జాగ్ వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఇటు మనం ఫస్ట్ కుట్టుకున్న పైంది ఇలా కుట్టాను, చూస్తున్నారా. ఇప్పుడు మనం పైన బొందు లేదా ఎలాస్టిక్ పెట్టుకోవడానికి అయితే 3 ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా రివర్స్లో పెట్టుకొని మొత్తం స్ట్రేట్గా కుట్టేసుకోవాలి. ఇలా స్ట్రేట్గా మిడిల్లో పెట్టుకొని మళ్ళీ ఆ మిడిల్ ఆ కొని వచ్చే వరకు కుట్టాలన్నమాట. మీరు కొంచెం 3 ఇంచెస్ది ఎక్కువ తీసుకుంటే ఇప్పుడే చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేస్తే మీకు అర్థమవుతుంది. ఎక్స్ట్రా ఉంటుంది, కట్ చేయొచ్చు. లేకుంటే సమానంగా సరిపోతుంది. మీ నడుము కొలతను చూసుకొని కట్ చేస్తే సరిపోతుంది. ఇలా అయితే మనము ఒక స్టిచ్ అయితే ఇలా మొత్తం దాని చుట్టూ వేసుకోవాలి. ఇలా క్లాత్ని చూసారా, ఎక్స్ట్రా అయింది కదా. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇలా మిడిల్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు మనము దాన్ని కొంచెం మలిచి అయితే కుట్టుకోవాలి. ఇటు మధ్యలో సైడు ఇక్కడ కుట్టానమాట, పైన మిడిల్ పాయింట్ దగ్గర అటొకటి ఇటొకటి. ఇప్పుడు దాన్ని ఇలా కొంచెం మలిచి మళ్ళీ ఇలా మలుచుకొని కుట్టాలి. లోపల సైడే కుట్టాలి ఫ్రెండ్స్, బయట సైడ్ కుట్టొద్దు. ఇప్పుడు మలుచుకొని కుట్టాం కాబట్టి ఇది అటు సైడ్ లోపల క్లాత్ కవర్ అవుతుంది, ఇటు మనం చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా కుట్టాలన్నమాట. ముందు లోపల సైడ్ నుంచి కుడితే బయటకు వస్తుంది. అప్పుడు మెయిన్ క్లాత్ వచ్చాక ఇలా కొంచెం ఫోల్డ్ చేసి పెద్దగా మళ్ళీ దాన్ని కవర్ చేసుకొని ఫోల్డ్ చేసి కుడితే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా అయితే కుట్టాలి. బొందైనా పర్లే, ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా కుట్టినాక లోపల ఎలాస్టిక్ పెట్టుకొని కుట్టేస్తే సరిపోతుంది. కావాలంటే బొందైనా వెక్కించుకోవచ్చు మీరు. ఇలా బొందు మొత్తం చుట్టూ మలుచుకుంటూ ఇలా మలిచేసి కుట్టేసేయాలి.
ఇలా నీట్గా కనిపిస్తుంది పైన, అలాగే చూడడానికి కూడా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం చుట్టూ అయితే కుట్టేసుకుందాం. ఇలా అయితే మొత్తం కుట్టేసేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇలా అయితే కుట్టేయాలి. లాస్ట్లో మలిచి కుట్టాం కాబట్టి చూడడానికి కూడా బాగుంది. ఇలా అయితే కుట్టేద్దాం. ఇప్పుడైతే మన షర్ట్ కోసం, టీ షర్ట్ కోసం ఇలా రౌండ్గా తీసుకున్నది అయితే తీసుకోవాలి. రివర్స్ అయితే పైన పెట్టుకోవాలి, స్ట్రేట్ అయితే కింద వేసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్గా ఫోల్డ్ చేసి రౌండ్గా ఉంటే రౌండ్గా, డబ్బా షేప్ ఉంటే డబ్బా షేప్గా, ఎలా ఉంటే అలా నెక్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు అనడం ద్వారా దారం ఊసిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా అయితే మనం నెక్ రౌండ్ తీసుకున్నాం కాబట్టి రౌండ్గా మొత్తం కుట్టేయాలి. ఇలా 2 పీసెస్ని, 2 నెక్లని స్ట్రేట్గా ఇలా రౌండ్గా పెట్టుకొని కుట్టాలి. వీడియోలు చూపిస్తున్నట్టుగా మీరు చూసుకుంటూ కుట్టండి ఫ్రెండ్స్. ఇలా 2 ఫోల్డ్లు వేసుకొని కుట్టాలన్నమాట. మంచిగా రౌండ్గా మలచాలి ఫ్రెండ్స్. ఇలా అయితేనే నెక్ బాగుంటుంది, మంచిగా వస్తుంది. ఇలా అయితే మొత్తం కట్ చేసుకొని కుట్టేసేయాలి. చూసారు కదా, ఇలా అయితే స్ట్రేట్గా ఉన్న క్లాత్లని లోపలిగా వేసి ఇలా రివర్స్లో ఉన్న క్లాత్ను బయటికి, ఇటు బయట అలాగే అటు సైడ్ బయట పెట్టుకొని పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా 2 సమానంగా క్లాత్లను పెట్టుకొని పైన జాయింట్ వేసుకోవాలన్నమాట. ఇవి 2 టీషర్ట్లని జాయింట్ వేస్తున్నామని అర్థం. ఇది ఇంకో పక్క కూడా ఇలానే వేసుకోవాలి. చూసారా, ఇలా 2-3 స్టిచ్ వేసుకున్నాక ఇలా హోల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం చేతులు అయితే అటాచ్ చేద్దాము. ఇలా అయితే మిడిల్లోకి ఫోల్డ్గా వేస్తే చెయ్యి అర్థమవుతుంది. ఇప్పుడు జాయింట్ అయిన చెయ్యి దగ్గర పెట్టుకొని కింది వరకు చూసుకుంటే ఎక్స్ట్రా ఉంటే, ఎక్కువ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది, మిగతాది మధ్యలోకి వస్తుంది. ఇలా అయితే మనం చేతిని చూసుకొని స్ట్రేట్గా ఆ షేప్ మొత్తం కుట్టేసేయాలి. ఇలా అయితే కుట్టాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం చేతిని మొత్తం మంచిగా కుట్టుకోవాలి. సాఫ్ట్ క్లాత్ కాబట్టి కొంచెం చూసుకుంటూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే చేతుల్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలన్నమాట. వీడియోలు చూపిస్తున్నట్టు చేతులు అటాచ్ చేసుకోవడమే, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇలా అయితే 2 సైడ్లు కూడా అటాచ్ చేద్దాం. చూస్తున్నారు కదా ఎలా కుడుతున్నానో. ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట. రెండింటిని సమానంగా పెట్టుకుంటూ మధ్యలో మిడిల్ పాయింట్ చూసుకుంటూ చేసుకోవాలి. ఇలా అయితే రెండింటిని అయితే హ్యాండ్స్ని స్టిచ్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేద్దాం. ఇలా అయితే 2 సైడ్లు అయితే స్టిచ్ చేసుకోవాలి. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తే అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ పేరు అయితే renukaachintala649@gmail.com. అలాగే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరెన్నో వీడియోల కోసం అయితే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే మనము 2 చేతులను అయితే అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అటు సైడ్ చేతులను అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మలిచి అయితే కుట్టుకోవాలన్నమాట. ఇలా 2 పక్కలు అయితే కుట్టుకోవాలి. ఇలా 2 ఫోల్డ్ అయితే వేసుకొని కుట్టేసుకుందాం. మనం మొత్తాన్ని అయితే స్ట్రేట్గా సమానంగా పెట్టుకుంటూ కుట్టాలి. వీడియోలు చూపిస్తున్నట్టయితే కుట్టండి. షార్ట్ కట్ చూసారా, నైట్ తోటి ఎంత ఈజీగా ఎంత బాగా అవుతుందో. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనము స్టిచ్ అయితే వేసుకుందాం. 2 సైడ్లు అయితే స్ట్రేట్గా కుట్టేసుకొని సైజుని పెట్టుకొని కుట్టాలన్నమాట. ముందైతే నార్మల్గా ఒక స్టిచ్ అయితే వేద్దాము, దాని తర్వాత సైజు కూడా వేసుకుందాం. అంతే అనమాట. సైజ్ చూసుకొని వేసుకుంటే అంతే, టీషర్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇలా అయితే నార్మల్గా ఒక స్టిచ్ అయితే వేద్దాం ముందు, దాని తర్వాత మనం మెజర్మెంట్ అది బట్టి ఎంత వేసుకోవాలి. ఇలా అయితే 2 సైడ్లు మాత్రం కుట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ రౌండ్ ఆల్రెడీ ఉంది, అందుకోసం మలవలేదు. మీరు లేకపోతే కింద కూడా మలవచ్చు. ఇదైతే ఆది స్టిచ్ అనమాట. దీన్ని కూడా వేసుకుందాం. ఇది ఇంకో సైడ్ అనమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదిగా పట్టుకొని ఆపోజిట్ సైడ్ అది కూడా స్ట్రేట్గా అక్కడనే వేద్దాం. ఇలా అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే 2 సైడ్లు అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని లాస్ట్ స్టిచ్ గట్టిగా వేసుకోవాలి ఊసిపోకుండా. ఇలా అయితే 2 సైడ్లు కుట్టేసుకుంటే ఫినిష్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మనం డ్రెస్ ఆదిని బట్టి ఇంకా ఒక స్టిచ్ 2 స్టిచ్లు కూడా వేసుకోవచ్చు.
చూసారా, ఇదైతే డ్రెస్ సాదిని బట్టి అయితే లూజ్ ఉంది కాబట్టి అంతవరకు మనం చూసుకొని మరి లాస్ట్కి వచ్చేసరికి అక్కడనే వేసేయాలన్నమాట. కింద టైట్గా అయితే బాగుండదు కాబట్టి అలానే వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా వేసుకొని ఇప్పుడు ఉల్టా తీద్దాం. చూసారా, టీ షర్ట్ రెడీ అయిపోయింది, అలాగే షార్ట్ కూడా రెడీ అయిపోయింది. రెండింటిని అయితే చూపిస్తాను చూడండి. ఇంతే అనమాట, పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఇంట్లో ఉండే నైటీలతోటి ఇలా షార్ట్ కట్ అయితే కుట్టుకోవచ్చు, పెద్దవారికైనా చిన్నవారికైనా. ఇదైతే పెద్దవారికి చాలా సరిపోతుంది, ఫుల్గా ఉంటుంది అనమాట. మీరు కూడా మీ మెజర్మెంట్ని చూసి కుట్టుకోండి అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ద్వారా మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఎలా ఉందో ఇప్పుడైతే నేను చెప్తా చూడండి. నైటీ ఏ విధంగా చేసామంటే ఇప్పుడు షార్ట్ కట్ అయింది. సుశీరా ఇది పైన టాపు, ఇది చూడండి చేతులు ఇవన్నీ. ఇదైతే రెడీ అయింది. ఇది ప్యాంట్. రెండు అయినాయి. సుశీరా క్లాత్లు వేయని సరే పడేయద్దు, ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్త వారైతే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది, అందుతుంది. మీరు తప్పక నన్నైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరి బాయ్ బాయ్.